ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఫుడ్ తినడం ఇంపార్టెంట్. ఎవరికైతే ఎడ్యుకేషనల్గా కొద్దిగా అవేర్నెస్ ఉందో దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే డయాబెటీస్ మొత్తం కూడా రెగ్యులేట్ అయ్యేది ఫుడ్ ద్వారానే. క్యాలరీ ఇంటేక్, క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ, ఈ రెండుటిని బ్యాలెన్స్ చేసుకుంటే మీకు డయాబెటిక్ కంట్రోల్ బెటర్గా వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే డైట్కి సంబంధించి, డయాబెటీస్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు డైట్ అనేది ఒక పద్ధతిలో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. రికమెండెడ్గా చూసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది 7 to 8 మధ్యన తీసుకోవాలి. ఈ తీసుకున్నప్పుడు దీంట్లో ఐటమ్స్ ప్రధానంగా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, తర్వాత పీచు పదార్థాలు ఉండాలి. ఇవి గమనించుకొని తినాల్సిన అవసరం ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాబెటిక్ మేనేజ్మెంట్. అలాగే మధ్యాహ్నం పూట మనము మన సాంప్రదాయపరంగా చూసుకుంటే రైస్ అనేది కాస్త తింటాం. ఈ రైసు ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ బౌల్, ఫర్ ఎగ్జాంపుల్ రికమెండేషన్ ఆఫ్ 100 grams ఆఫ్ రైస్ ఇలా తీసుకొని కానీ తింటే మనకి షుగర్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మరి ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటంటే మాకు సరిపోదు, ఆకలి వేస్తుంది అన్నప్పుడు కాస్త కర్రీస్ ఎక్కువగా తీసుకోవడం, రిక్వైర్మెంట్ ఆఫ్ స్ప్రౌట్స్, వెజిటబుల్ సాలడ్స్ తీసుకోవడం దానివల్ల మనకి ఆకలిని అదుపులో ఉంచే విధంగా పనిచేస్తుంది. అదేవిధంగా చూసుకుంటే డైట్కి సంబంధించి మనం రాత్రులు ఎక్కువ శాతము ఫైబర్ ఐటమ్స్, సాలడ్ ఐటమ్స్ తీసుకుంటూ అలాగే వీలైన చోట పెరుగు కాస్త తీసుకున్న దానివల్ల ఎక్కువగా డయాబెటిక్ క్యాలరీస్ ఓవర్లోడ్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. తర్వాత డైట్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. నా రికమెండేషన్ ఇన్ ఎ డయాబెటిక్ పాపులేషన్ ఆల్వేస్ 1 glass ఆఫ్ వాటర్ ఎవ్రీ అవర్. అది కానీ తీసుకున్న క్రమంలో మనకి అరౌండ్ 3 to 4 liters ఆఫ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ టార్గెట్ రీచ్ అవ్వడం జరుగుద్ది. ఎప్పుడైతే ఈ వాటర్ ప్రాపర్గా తీసుకుంటామో, పర్టికులర్గా డయాబెటీస్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఇన్సులిన్ సర్క్యులేషన్, ఏదైతే మేజర్ ఇంపార్టెంట్ ద్రవం మన బాడీలో ఉంటుందో, ఏదైతే షుగర్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేస్తుందో అది ప్రాపర్గా సర్క్యులేట్ అవుతూ, అలాగే మనం తీసుకున్న మందులు కూడా క్రమంలో ఎక్కడైతే రీచ్ అవ్వాలో ప్రతి కణానికి రీచ్ అయ్యే విధంగా పనిచేస్తూ, సర్క్యులేషన్ బాగున్న చోట కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్ బెటర్గా ఉంటుంది కాబట్టి టాక్సిక్ వేస్ట్ ప్రోడక్ట్స్ కూడా బెటర్గా ఎక్స్క్రీట్ అవుతాయి. కాబట్టి ఈ విధంగా చూసుకుంటూ పోతే డయాబెటిక్ రెగ్యులేషన్కి ఇండైరెక్ట్గా ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ తోడ్పడుతుంది. కాబట్టి ఇలా చేసిన దానివల్ల మనకి డయాబెటిక్ రెగ్యులేషన్ అనేది లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేవి బెటర్గా ఉంటాయని కూడా మేము గమనిస్తున్నాం. తర్వాత ఫుడ్ తినే దగ్గర చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే ఈ కంటెంట్ ఆఫ్ ఫుడ్లో ఎలా మనం చూస్ చేసుకోవాలి. దీనికి కొద్దిగా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అవసరం. ఎందుకంటే ఎనీ ఫుడ్ సబ్స్టెన్సెస్లో మనకి గ్లూకోజ్ లోడ్ అనేది ఒకటి ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఏ సబ్స్టెన్స్ నుంచి ఎంత గ్లూకోజ్ వస్తుంది, ఏ సబ్స్టెన్స్ ఎంత త్వరగా గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది అని చెప్పే విధంగానే ఈ గ్లూకోజ్ లోడు, గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఇన్ రికమెండేషన్ గ్లైసెమిక్ ఇండెక్స్ అరౌండ్ 50 ఉంటే డయాబెటిక్ పేషెంట్స్కి అది బెటర్ కంట్రోల్ ఇస్తుంది. సో ఇక్కడ ఎవరికైతే ఈ కాన్సెప్ట్ అర్థం కాదో వాళ్ళు మీరు డైటీషియన్ కానీ న్యూట్రిషన్ కానీ కలిసి తగిన అడ్వైస్ తీసుకున్న దానివల్ల మీరు కస్టమైజ్డ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఎలా అయితే మీకు రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ విధంగా వాళ్ళు చేసిస్తారు. కాబట్టి మీకు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇలా చేసిన దానివల్ల డైట్ ద్వారా బెటర్ రెగ్యులేషన్ ఆఫ్ షుగర్ ఈవెన్ వితౌట్ మెడిసిన్ చేసే విధంగా మనం చేసుకోవచ్చు.